వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి. ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలు
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము Darling, every breath you take, every move you make, I will be there with you. What would I do without you? I want to love you forever and ever and ever. ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపో చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో లోకమే మారినా కాలమే ఆగినా మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధము
Very good afternoon. First of all, Happy Independence Day. శశిపూర్తి మహోత్సవానికి వచ్చిన మీ అందరికీ వెల్కమ్ అండి. జస్ట్ ఒక ఫోన్ కాల్తో ఈ కోవిడ్ క్రైసిస్లో కూడా అమ్మా నాన్నని విష్ చేయడానికి ధరించడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బిఫోర్ వి స్టార్ట్ ఫస్ట్ కపుల్ని వెల్కమ్ చేద్దాము స్టేజ్ మీదకి. చింటూ. స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం. స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం. నీవు నా తోడువై నీవు నా ఊపిరై ప్రేమకే ప్రాణమై. స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం. ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళు డాన్స్ చేయాలి. డాన్స్ అట్లీస్ట్ ఒక స్టెప్ డాన్స్ తో స్టార్ట్ చేస్తే మనం ఈవెంట్ స్టార్ట్ చేస్తాం. సో స్టార్ట్ చేస్తున్నామండి. టు స్టార్ట్ ఆఫ్ మీలో చాలా మందికి అమ్మ నాన్న చాలా పర్సనల్ గా తెలుసు. వాళ్ళు ఇప్పటికీ చాలా ఇయర్స్ కలిసి ట్రావెల్ చేశారు. మీరు కూడా వాళ్ళతో వాళ్ళ ట్రావెల్ లో ఒక పార్ట్ అయ్యారు. బట్ స్టిల్ ఒకసారి క్లుప్తంగా వీళ్ళ గురించి అమ్మ నాన్న గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. నాన్నగారు రవీంద్ర 15th August 1961 ఆలంపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. 15 June కర్నూలులో నాన్నగారి ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువు డిగ్రీ అన్ని కొనసాగించారు. దాని తర్వాత ఏపీ పోలీస్లో జూనియర్ అసిస్టెంట్ గా 1982లో ఆయన ప్రొఫెషనల్ లైఫ్ ని స్టార్ట్ చేశారు. ఒక మామూలు గుమస్తాగా మొదలైన ఆయన ఉద్యోగ ప్రస్థానం ఒక గజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ కి ఆయన కృషి పట్టుదల ఆయన తీసుకెళ్ళాయి. రీసెంట్ గా June 30th వైజాగ్ లో
హెల్తీగా ప్రాస్పరస్గా హ్యాపీగా గడపాలనుకుంటున్నాము. అండ్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది, మా ఫ్యామిలీలో ఒక కొత్త మెంబర్ రాబోతున్నాడు. శృతి మా వైఫ్, తను క్యారింగ్, షీస్ ప్రెగ్నెంట్. షీస్ ఇన్ హర్ 8th month now and due date is on October 8th. So family will be complete in a few days. Thank you. అమ్మ నాన్న గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు, ఇప్పుడు ఇది ఒక ఛాన్స్. నాన్న బెస్ట్ ఫ్రెండ్ రాజబాబు అంకుల్ ఉన్నారు. రాజబాబు అంకుల్, మీరు కొన్ని మెమరీస్ షేర్ చేసుకోవాలనుకుంటారు నాన్నతో. నేనే వస్తాను. 60 years శిశుపూర్తి జరుపుకుంటున్న నా క్లాస్మేట్, వాడికి మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. అదే సమయంలో ఈ యొక్క 60th శిశుపూర్తికి వచ్చేసిన వాళ్ళ పిల్లలు, కొలీగ్స్కి, అలాగే ఫ్రెండ్స్కి, అలాగే రిలేటివ్స్కి, అలాగే శ్రేయోభిలాషులకి అందరికీ ఒక ప్రత్యేకమైన వందనాలండి. దిస్ ఇస్ ఎ గ్రేట్ అకేషన్. రవి గురించి చెప్పాలంటే నేను వాడు చిన్ననాటి స్నేహితులమండి. 7th class టు అప్ టు జాబ్ వరకు మేము క్లాస్మేట్స్ని. ఆఫ్టర్ దట్ యాక్చువల్గా రవి పెళ్ళి, నా పెళ్ళి డిపెండింగ్ అపాన్ అందరూ క్యాంపులో మేము బాయ్స్ అండి. ఆ టైంలో వాడి పెళ్ళికి నా పెళ్ళికి ఒకే రోజు అందరూ రాలేరని చెప్పేసి ఒక 4 days బిఫోర్ నా మ్యారేజ్ జరగడం జరిగింది. వేదిక పైన ఉన్న నా మిత్రుడు రవి గారికి, వాళ్ళ మిస్సెస్ గారికి ఈ సత్యపూర్తి సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా వాళ్ళ పిల్లలు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నారంటే అది వాళ్ళ పిల్లల యొక్క గొప్పతనాన్ని నేను చాలా అభినందిస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రుల పైన ఉన్న ప్రేమని ఈ విధంగా వాళ్ళు ఇంత గ్రాండ్గా జరుపుకుంటున్నారంటే నిజంగా వాళ్ళ పిల్లలకి ఇద్దరికి నేను మరీ చాలా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అట్లే నా మిత్రుడు ఈ 60 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు జరుపుకునే దానికి కూడా మమ్మల్ని ఈ విధంగా అటెండ్ అవుతామా అన్నంత ఆతృతతో ఆ ఆకాంక్ష నెరవేరాలని చెప్పనేసి వాళ్ళిద్దరూ సుఖంగా క్షేమంగా 100 సంవత్సరాలు జీవించాలని చెప్పనేసి అభిలాష కోరుకుంటూ, షష్ఠి పూర్తి జరుపుకుంటున్న రవీంద్రనాథ్ అర్చన గారు నా శుభాకాంక్షలు. ఎందుకంటే నాకంటే చిన్నోడే, ఎందుకంటే నా శుభాకాంక్షలు దీవెనలు. నేను కర్నూలులో ఎస్ఎస్పీగా చేస్తున్నప్పుడు రవి నాకు బి సెక్షన్ సూపరింటెండెంట్ ఉండేవారు. మా ఇద్దరికి ఎంతో క్లోజ్నెస్ ఏర్పడ్డది. ఎందుకంటే ఆయన పోలీస్ చిల్డ్రనే, నేను కాకినాడ పట్టాలని నా పైన. దాని గురించి అదొక విధమైన బంధం మాకు ఏర్పడింది. అక్కడ నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఎస్ఎస్పీగా అడ్మిన్గా నాకు చాలా మంచి పేరు వచ్చింది. దానికి వన్ ఆఫ్ ది ముఖ్య కారణం రవి. అదే సంబంధం తర్వాత నేను కాకినాడ అక్కడ విజిలెన్స్లో చేశాను. అప్పుడు కూడా మా ఇద్దరికి ఆ బంధం తెగిపోలేదు. ఆ స్నేహబంధం అలాగే ఉంది. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు వాళ్ళు. వాళ్ళ పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు. వాడు ఒక పెళ్లికి అటెండ్ కాలేకపోయినప్పుడు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి, అందుకే ఈరోజు ఎలాగైనా తప్పనిసరిగా రావాలి. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన యంగ్ పేరు రవి అర్చన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచారు. పిల్లలు కూడా అంతే ప్రేమగా తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. వాళ్ళు ఈ అకేషన్ అరేంజ్ చేయడం నిజంగా గ్రేట్. వాళ్ళందరినీ కూడా అభినందించాల్సిందే. అలాగే ఈ జంట పిల్లకాలం సుఖంగా సంతోషంగా ఉండాలని థ్యాంక్ యూ. ఇండిపెండెన్స్ డే భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ బాబాయ్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 60th బర్త్డే. అంటే అయిపోయింది, బర్త్డే అయిపోయింది, మళ్ళీ షష్ఠి పూర్తి. అండ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ. మా వినోద్ బావ మాట్లాడతారు. బాబాయ్, ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని తలపెట్టి దిగ్విజయవంతం చేసిన రవీంద్ర గారి పిల్లలకి ఇద్దరికి కూడా అభినందనలు. మామూలుగా మొదటి పెళ్లి తల్లిదండ్రులు చేస్తారు, పిల్లలు చేసి రెండో పెళ్లి షష్ఠి పూర్తి. అది అందరికీ దక్కదు. ఆ దృష్టం దక్కిన మీ ఈ జంటకి
అభినందనలు. అలాగే మా అసోసియేషన్ ఐ థింక్ లాస్ట్ ఆల్మోస్ట్ 29 ఇయర్స్. మా పెళ్ళై 92లో అయింది. నేను నా ఫస్ట్ ప్రమోషన్ దేవరకొండ పోస్టింగ్ ఇచ్చారు, ఎల్ఐసిలో ఉన్నాను. అయితే అక్కడ మా అత్తగారి ఇల్లు అంటే వసంత గారు, మా మిసెస్కి పెద్దమ్మ గారు. సో వాళ్ళకి అల్లుడు కాబట్టి అక్కడి నుంచే నాకు పరిచయం. 1992 నుంచి కూడా చాలాసార్లు మనం కలుసుకోవడం. ఆ భగవంతుడు మీకు ఎంతైతే అవకాశం ఉందో అంత ఆయుష్ని ఇచ్చి, ఆయురారోగ్యాలు ఇచ్చి, సంతోషంగా కుటుంబ సభ్యులతో, పిల్లలు, మునిమనవాళ్ళు అందరితో సుఖంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది వెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది వెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. It's a family party. సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి వెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ, ఏ ఫారెన్ కో వెళ్ళాల, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party, it's a family party, it's a family party, it's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. అరవై ఏళ్లకు వసంతము, అమ్మా నాన్నల కళ్యాణము, శివ పార్వతులే దంపతులండి, చిన్న పెద్ద దీవించండి, చిన్న పెద్ద దీవించండి. 60 ఏళ్లకు
వసంతము అత్త మామల కళ్యాణము శివ పార్వతులే దంపతులండి చిన్న పెద్ద దీవించండి చిన్న పెద్ద దీవించండి పండబారిన వయసున కూడా పార్వతి సిగ్గే సింగారం అది పడతుల సొగసుకు శ్రీకారం వయసే ఎరుగని మనసే ఉంటే మనిషి జీవితం మందారం ఆ మమతలు కలదే సంసారం చిరు చిరు నవ్వుల శివ పార్వతులు ముసి ముసి నవ్వుల నవ దంపతులు కలిసి మెలిసి కలకాలం కాపురమున్నది కైలాసం అది కన్నవారిదే ఉల్లాసం అది కన్నవారిదే ఉల్లాసం 60 ఏళ్లకు వసంతము అత్త మామల కళ్యాణము శివ పార్వతులే దంపతులండి చిన్న పెద్ద దీవించండి చిన్న పెద్ద దీవించండి పునర్జన్మను ఎత్తిన వాళ్లకు పురుడు పోయడం మీ వంతు మగ పురుషుల సేవలు మీ వంతు పుట్టి పెరిగిన పుణ్యమూర్తులకు పెళ్లి చేయడం మీ వంతు ఇక బంతులాడటం తమ వంతు పసుపు కుంకుమలు ముసిరే వేళ కసి కసి చూపుల విసరగనేలా మనసే కలిసే మను ఉంటే మనదే మమతల మాగాణం మము కన్న వారిది ఆనందం మము కన్నవారిదే ఆనందం 60 ఏళ్లకు వసంతము అమ్మా నాన్నల కళ్యాణము శివ పార్వతులే దంపతులండి చిన్న పెద్ద దీవించండి చిన్న పెద్ద దీవించండి కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణీ
ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా.
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అచ్చితలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేలా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు ఇదిగో సాయన అడుగుతున్నాడు సాయన ఐడియా ఇచ్చాను ప్లీజ్ ధైర్యం ఉండదు ఇప్పుడు ఉండదు ఇక శృతి రోజ్ 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 లేదు పెద్దనా చేయాలి పెద్దమ్మ హ్యాపీ ఫీల్ అవుతుంది రోజ్ రోజ్ ముందు పెద్దమ్మ కూర్చోలేదు
సెట్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అని చెప్పిండు. అదేమి ఇంట్రెస్టింగ్ నాకు ఇంకా ఉన్నాయి నా మ్యారేజ్ ఏమి ఇంట్రెస్టింగ్. ఓకే, I share my experience. Actually, మా ఆవిడ అక్క పెళ్లి గురించి అని చెప్పి మా ఇంటికి వచ్చారు ప్రపోజల్. ఐ మీన్ అప్పుడు ఫంక్షన్ హాల్స్ ఇవి ఏమి ఉండకపోతుండే, ఇన్ని ఫంక్షన్ హాల్స్ కానీ హోటల్స్ కానీ ఉండకపోతుండే. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 45-46 years బ్యాక్. అప్పుడు మా ఇంట్లోనే వాళ్ళ అక్క పెళ్లి గురించి అని చెప్పి మేము అరేంజ్మెంట్ చేసుకున్నట్టు. వాళ్ళ అమ్మ చెప్పింది అన్నమాట కొన్ని ఈమె గురించి ఇట్లా ఉంటుంది అది అని చెప్పి. నాన్నమ్మ ఇంటికి వచ్చినప్పుడు నాతో చెప్పుకున్నాను తాతయ్య నేను చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు. నేను ఎంత ఇష్టమో ఎప్పుడు చెప్పలేదు. ఒకసారి నేను తాతయ్య మొత్తం నాకు చెప్పించావా ఎంత ఇష్టమో అని చెప్పి అడుగుతున్నాను. మీరు కొంచెం మేడం 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 కొంచెం జరగడానికి సారీ ఏమనుకోద్దు. మైక్లా ఓన్లీ ప్రపోజల్స్ అనుకుంటే ఐ మీన్ ఆ ఏజ్ గ్రూప్ అప్పుడు అయిపోయారు. మనకు నెక్స్ట్ ఏజ్ గ్రూప్ అప్పుడు ఉన్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కవిత పిని. బాబాయ్ అండి పిని రావాలి, లేట్ అవుతుంది మీ వల్ల. బాబాయ్ రండి. సౌండ్ మ్యూజిక్ ఎంట్రీ సాంగ్ రీసెంట్గా చేశాను. అది కొత్త కాదు, కాన్సెప్టే ఓల్డ్ ఈజ్ గుడ్ అని. ఒకరేమో బాగుంది అదే ఉంటుంది మళ్ళా. ఓకే స్కూటీ ఒక స్టెప్ చూపి వాళ్ళకి సేమ్ స్కూటీ బేబీ థ్యాంక్ యూ. నేను ఇటీవల చుట్టాలందరికీ చెప్తుంటాను, మా అత్తమ్మ ఎక్కువ ఫాస్ట్, మా మామయ్య కొంచెం స్లో అని. మా అత్తమ్మ చాలా ఫాస్ట్, రాయలసీమ బిడ్డ అని. రాయలసీమ అత్తమ్మ బయటికి రండి. లేదమ్మా, మీరు లేయాలి, అది ఇచ్చేసి లేండి.
ఇంటికి వచ్చినట్టు కూర్చున్నట్టు అప్పుడైతే వద్దు ఇద్దరు చెప్తే నేను ఫోన్ చేస్తాను. ఉంది మామయ్య ఇంకా చాలా ఓకే. ఇప్పుడు అందరూ మామయ్య ఎంత ఇష్టమో నాకు తెలుసు. కూర్చోకూడదు, లేరు ఇద్దరు. మాస్క్ తీయండి. అయ్యో నాకు వీడియో తర్వాత షేర్ చేయండి. సూపర్ సాంగ్ మీరు యంగ కప్పులు, మీరు యంగ, అందుకే ఆంటీ అంకుల్ అని పిలుస్తాం మిమ్మల్ని. చెప్పేసి తెలంగాణ సూపర్. పట్టుకోండి బాబాయ్, లేయండి. లేయండి బాబాయ్. ఓకే. మీకు మీకు కల్పనకి ఎంత ఇష్టమో చెప్పాలి ఒక లైన్లో. మన సంతానమే, మన సంతానమే. కల్పన ఎంత ఇష్టం అంటే ఫుల్ బాటిల్. రోజు ఇచ్చి ప్రపోజ్ చేయండి. రోజు ఇయ్యాలా? చెప్పినా పిల్లల్ని అడిగి చెప్తా అని చెప్పిన పొద్దున చెప్తే పొద్దున చెప్పిండు. ఇప్పుడు మాకు పిల్లల్ని అడిగినాక చెప్తా అని చెప్తాను. పిల్లల్ని అడిగి చెప్తా, అదే అడిగి చెప్తా చెప్పాలి. ఫస్ట్ బాబాయ్ కదా సూపర్. థ్యాంక్ యూ. అమ్మ జస్ట్ ప్రపోజల్ హలో ఒకసారి పక్క 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 సైడ్ 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 వీడియో వీడియో ఏదైనా పర్లేదు. వింకిట్లే చెప్పు.
మేమైతే ఫోకస్ ఉంది మామ చెప్తే మా కోడలు మామనే ఎప్పుడు నువ్వు ఇది అయిపోతాయి చూడు నా సిస్టర్ అనుకో న్యూలీ కమన్ ఫీల్ రావాలి Oh my God. అసలు ఆఫ్ అయింది సార్ సిగ్గు మొక్కలేస్తుంది కదా.